వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేడే కార్మిక లోకానికి ఇదొక సంబరం, కార్మిక లోకానికి ఇదొక పండుగ. కార్మిక లోకానికి సంబంధించిన బానిస బతుకుల నుంచి వెళ్ళి పోరాడి తన పట్టు సాధించే వరకు తన ప్రాణాలకు సొంతం త్యాగం చేసి చికాగో నగరంలో రక్తం ఓడించిన తర్వాత 1886లో మేడే నాడు చికాగో నగరంలో పుట్టిన ఈ మేడే దానికన్నా పూర్వం స్పార్టకస్, గ్లాడియేటర్, యూనుస్, అలాగే సల్విస్ అనే ఎవరైతే యోధులు ఉన్నారో బానిస బతుకులకు వ్యతిరేకంగా పోరాడి అప్పుడు రోమన్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసిన స్పార్టకస్ స్ఫూర్తితో చికాగో నగరంలో మొదలైన ఈ యుద్ధం కార్మిక లోకంలో కేవలం 10 గంటల సమయంలో తన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసే భాగంలోనే చికాగో నగరంలో బుల్లెట్లకు ఎదురేడి వారు పోరాడి తెచ్చుకున్న పోరాటమే ఈరోజు సంబరాలు చేసుకుంటుంటాం. మేడే అనేక మంది ఉరిశిక్షకు పాలయ్యారు, అనేక మంది అరెస్టులకు పాలయ్యారు, అనేక మంది చనిపోయారు, తన ప్రాణాలను త్యాగం చేశారు. అయినప్పటికీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీని విషయంలోనే మాట్లాడడానికి ఈరోజు మేడే సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ సైజ్ టీవీ కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు చెప్తూ లాల్ సలాం ప్రకటిస్తుంది. లాల్ సలాం టు ఎవ్రీ కార్మిక లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్మికుడికి లాల్ సలాం. మేడే సందర్భంగా ఈరోజు కార్మిక వర్గం నిర్వహిస్తున్న కార్పొరేట్ వర్సెస్ కార్మిక లోకం డిబేట్లో పాల్గొనడానికి మన ముందుకు ఈరోజు స్టూడియోలో వచ్చిన గంధం రాములు గారు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు, వారికి స్వాగతం పలుకుతుంది, లాల్ సలాం ప్రకటిస్తుంది ఫోర్ సైజ్ టీవీ. అలాగే ఈ కృష్ణ గారు IFTU రాష్ట్ర అధ్యక్షులైనటివి ఇఫ్తు సంబంధించిన కృష్ణ గారికి కూడా స్వాగతం పలుకుతుంది ఫోర్ సైజ్ టీవీ. అలాగే థామస్ రెడ్డి గారు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, TMU ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారికి కూడా ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. కొప్పుల లక్ష్మీనారాయణ భారతీయ మజ్దూర్ సంఘ్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గారు మధ్య కొద్దిసేపట్లో మన ముందుకు వస్తారు. అలాగే లక్ష్మీపతి గౌడ్ INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే మిర్యాల రాజిరెడ్డి తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మన వద్ద కొద్దిసేపట్లోనే జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఉన్నాం గద్ద రాముల దగ్గరికి. రాములు గారు, ప్రస్తుతం ఏదైతే మేడే మనం నిర్వహిస్తబోతున్నాం, వాస్తవానికి మనం మేడే నిర్వహించడానికి ఈరోజు అర్హులమా? ఈ కార్పొరేట్ వ్యవస్థలో మనం కార్మిక లోకం ఏదైతే ఈరోజు వ్యతిరేకంగా పోరాడుతున్నదో దానికి సంబంధించిన మీరు స్పందించండి, ఎలా విశ్లేషిస్తారు? ముందుగా ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్రేక్షకులకు, మరి యాజమాన్యానికి, మీ అందరికీ ప్యానెల్ ఉన్నటువంటి కార్మిక మిత్రులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మేడే శుభాకాంక్షలు కార్మికుల పక్షాన, మరి ప్రైవేటు ఉద్యోగుల కార్మికుల పక్షాన కూడా ఇది పండుగ వాతావరణం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే చికాగో మహానగరంలో, అమెరికాలోని చికాగో మహానగరంలో 1886లో మరి ఆనాడు కార్మికులు 8 గంటల సమయం కావాలి మరి పనిదినంలో ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి శ్రమించినటువంటి కార్మికులు శ్రమకు గురవుతూ మరి బానిసత్వానికి గురవుతూ శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆనాడు సోషలిస్ట్ పార్టీలు కావచ్చు, మరి ప్రజా సంఘాల పార్టీలు కావచ్చు, మిగతా కార్మికులే కావచ్చు, మరి ఉధృతంగా మరి ఆ రోజు పోరాటం చేసిన పరిస్థితి. మరి అప్పుడు ఆ యాజమాన్యం ఏదైతే కార్పొరేట్ యాజమాన్యం ఉందో, మరి కార్మికులను తన పిల్లలుగా చూడాల్సినటువంటి యాజమాన్యం మరి అవంతా చూడకుండా మానవత్వాన్ని కూడా మర్చిపోయి కాల్పులకు గురి చేస్తూ బాంబు దాడులు కూడా చేస్తూ మరి ఆ రోజు చాలామంది వరకు కూడా పోలీసులు కూడా చనిపోవడం జరిగింది, కార్మికులు చనిపోవడం జరిగింది. రోడ్డు మొత్తం కూడా ఎర్రని తివాచి మాదిరిగా ఏర్పడ్డ సందర్భంలో మరి ఒక కార్మికుడు తన సొక్కను తీసి దానిలో నింపి మరి లాల్ సలాం కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అనేటువంటి నినాదంతో పుట్టిందే మరి ఆ రోజు మే 1న మరి చేసినటువంటి పెద్ద పోరాటం, ఆ ప్రపంచవ్యాప్తంగా చేసిన పోరాటం. మరి ఆ స్ఫూర్తిగా మరి మే 1 తారీఖును మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా, మరి శ్రమజీవుల దినోత్సవంగా, శ్రామికుల దినోత్సవంగా పరిగణిస్తూనే ఉన్నాం. మరి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో 1923లో మద్రాసు రాష్ట్రం, అంటే ఇప్పుడు ఈరోజు చెన్నై
మహారాష్ట్ర రాష్ట్రంలో మరి 1923లో ఇక్కడ మనం కార్మిక దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఆనాటి నుంచి ఈనాడు చూస్తే బొగ్గు గని కార్మికులే కావచ్చు, మరి ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులే కావచ్చు, ఆర్టీసీ కార్మికులే కావచ్చు, కార్పొరేట్ సంస్థలు ఇప్పటికి కూడా మరి చాలా కంపెనీలు కూడా నేను ఒక ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్యక్షునిగా రోజువారీగా తిరుగుతున్నాం. శ్రమించే కార్మికులతో వెళ్తున్నాం, మరి అన్సెక్టారు ఉన్నటువంటి కార్మికులతో వెళ్తున్నాం, ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులు వెళ్తున్నాం. మరి చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా 8 అవర్స్ డ్యూటీ ఎక్కడ లేదు, చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్లో కానీ మిగతా కార్పొరేటివ్ సిస్టంలో పనిచేసినటువంటి కొన్ని కంపెనీల్లో కూడా చాలా వరకు 12 గంటలు మరి 14 గంటల సమయం ఉన్నది. మరి ఈరోజు కార్మిక చట్టాలను, ఉద్యోగ చట్టాలను మరి యాజమాన్యం విస్మరిస్తూ చిన్న చూపు చూస్తూ ఒక కార్మికుడు అంటే, ఒక ఉద్యోగస్తుడు అంటే ఒక పురుగు వలె వానికి ఒక నౌకరులాగా వాడు ఒక బానిస చూస్తున్నాడు. కానీ వాడు ఉత్పత్తి చేసేటువంటి యంత్రం అనుకుంటలేడు. వాని బతుకును, వాని యొక్క ఇండస్ట్రీను, వాళ్ళ పిల్లలు విదేశాలకు చదువుకోవడం, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద కార్లు తిరగడం, వాళ్ళ పిల్లలు ఎంజాయ్మెంట్ జీవితాన్ని కల్పిస్తున్నది ఎవరంటే కార్మికుడు, శ్రామికుడు. వాడిచ్చేటువంటి చెమట చుక్క, వాడు చెందించేటువంటి రక్తం చుక్కనే వాడికి అన్నం అవుతుంది, వానికి పెరగన్నం అవుతుంది. ఆ యజమానికి విదేశాలు తిరిగే ఒక ఫ్లైట్ అవుతున్నాడు. కాబట్టి ఇది గమనించాలి. మీరు చాలా సందర్భంలో ఉమ్మడి కార్మిక సంఘాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో సమ్మెలు చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా మరి 8 గంటల సమయము ఇంకా లేనటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఉమ్మడి పోరాటం అవసరం ఉంటుంది. అక్కడ సిబిఐ కావచ్చు, సిఐటి కావచ్చు, ఏఎఫ్టీ కావచ్చు, మిగతా బిఎంఎస్ కావచ్చు, మరి ఐఎన్టీసీ కావచ్చు, మిగతా అన్ని కార్మిక వర్గ సంఘాలు కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం, ఇది నిరంతర పోరాటం. ఇది ఒక మేడే రోజు ఒక్కరోజు చేసుకున్న పండుగ కాదు. ఇది ఒక్కరోజు పండుగ చేసుకుంటే మరి తెల్లారి మళ్ళీ యథా రాజా తదా ప్రజ. కాబట్టి తరం నిరంతరం పోరాటమే మా లక్ష్యం. ఉద్యమాల ద్వారానే మనకు ఉపాధి ఉంటుంది. ఉద్యమాల ద్వారానే మనకు ఉత్పత్తి రంగంలో పనిచేసేటువంటి సామానికి వానికి విముక్తి ఉంటుందని ఒక ఆలోచన విధానం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులారా, రాజ్యాంగ పౌరులారా, మీరందరూ కూడా ప్రతి కార్మిక శ్రామికుడికి గౌరవించండి. మరి వారు చేసే పోరాటానికి మద్దతు పలకాల్సింది కూడా ఫోర్సైట్ మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా రాములు గారు మరొకసారి మీ వద్దకు వస్తాం. మీరు బ్రహ్మాండమైన పాటలు కూడా పాడతారు. నేను విద్యార్థి లోకంలో ఎప్పుడైతే ఎస్ఎఫ్ఈలో ఉండానో అప్పుడు కూడా మీకు గమనించడం జరిగింది. బ్రహ్మాండమైన పాటలు కూడా పాడతారు మీరు. మేడే సందర్భంగా ఏదైతే పాట రాశారో ఆ సందర్భంలో, ఈ సందర్భం బట్టి ఈరోజు మేడే వర్ధిల్లాలి అనే ఏదైతే కార్యక్రమం ఈరోజు మనం నిర్వహిస్తున్నామో, కార్మిక లోకం వర్సెస్ కార్పొరేట్ లోకం, దీనికి సంబంధించిన ఒక పాట కూడా పాడడానికి మీరు అవకాశం కల్పిస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు 1923లో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ సింగర్ వెలార్ నేతృత్వంలోనే మొదటిసారిగా మనం మేడే వర్ధిల్లాలి అనే కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ నేపథ్యంలోనే మనం ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటేనే మాత్రం ప్రతి కంపెనీ మూతపడుతుంది. మన మిత్రులు రాములు గారు చెప్పినట్టుగా 8 గంటల పని దినాన్ని ఎక్కడో మర్చిపోయాం. 8 దినాలు కాదు, 12 గంటలు కూడా ఇదిలో పని చేసి బానిస బతుకులాగా ఈ స్పాట్స్కస్ ఆలోచనతోని పని దినాలను తగ్గించాలి, పని గంటలను తగ్గించాలి అని చికాగో నగరాన్ని ఎర్రబారిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారు అవలంబిస్తున్నారు. మనం దాన్ని వ్యతిరేకంగా ఎదురెళ్ళి పోరాడుతున్నాం. ఈ సమయంలోనే మీరేమి సందేశం ఇవ్వతారండి? ఓవర్ సైడ్ యాజమాన్యానికి, అదేవిధంగా లైవ్లో వచ్చినటువంటి మిత్రులకు, ప్రేక్షకులందరికీ కూడా మేడే 139వ మేడే శుభాకాంక్షలు మరియు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు. ఇవాళ 1886 నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుంది ప్రపంచంలో, దేశంలో. పెట్టుబడిదారి విధానాలు తమ లాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి అనేక రకాల ఉత్పత్తి లాభాల వేటలో ఇవాళ పెట్టుబడిదారులంతా కూడా సంక్షోభంలో ఇరుక్కున్నారు. దాని ఫలితమే ఇవాళ కార్మిక వర్గం మరొకసారి మేడే స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాల్సినటువంటి బాధ్యత అనివార్యంగా వారిపైన పడ్డది. ఇవాళ ప్రపంచంలో 1886 తర్వాత 19వ శతాబ్దంలో కూడా ఇవాళ కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ
పబ్లిక్ సెక్టర్స్ మొత్తం పక్కకు పోయి అవుట్ సోర్సింగ్ అంతా కూడా ప్రపంచంలో వచ్చేసింది. మన దేశంలో కూడా ఇవాళ 91 నుంచి ఆర్థిక విధానాలు ఏవైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆనాటి పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రైవేటీకరణ, ఇవన్నిటి ఫలితంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాటి కొనసాగిస్తుంది. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేవలం ప్రైవేటీకరణ మాత్రమే చేసింది, కానీ ఇవాళ గుండుగుత్తగా ప్రభుత్వ రంగంలో పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి అతి కీలకమైన లాభాలు వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి జాతికి అతి పెద్ద సంపదగా ఉన్నటువంటి నవరత్నాలుగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్మివేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒకనాడేమో ప్రైవేటీకరణ తీసుకొస్తే ఇవాళ మోడీ ప్రభుత్వం కనీసం ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కార్మిక వర్గం అమలు చేసుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలని వాటి కోరలన్నింటినీ కూడా పీకేసి ఇవాళ మొత్తం కార్మిక వర్గానికి ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితిని ఇవాళ మోడీ తీసుకొచ్చాడు. 29 చట్టాలు. ఈ చట్టాలన్నీ కూడా నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో నాటి తెల్లదొరలు ఇచ్చిన ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా మనకు దయతో కానీ లేదా సానుభూతితో ఇచ్చినటువంటి కావు. ఆ రోజు జరిగినటువంటి రైల్వే కార్మికుల పోరాటాలు, నావికా పోరాటాలు, జౌలి కార్మికుల పోరాటాలు, అనేక పోరాటాల ఫలితాన అంబేద్కర్ మహాశయుని కృషి వల్ల అనేక చట్టాలు మనకు వచ్చినాయి. అట్లా 26లో ట్రేడ్ యూనియన్ చట్టం కానీ, 32లో పారిశ్రామిక వివాదాల చట్టం కానీ, ఆ తర్వాత బోనస్ చట్టం కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ చట్టం కానీ, పెన్షన్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ అనేక 29 చట్టాలని మార్చి ఇవాళ 4 లేబర్ కోడ్లుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాల నుండి తీసుకొచ్చి ఇది మొత్తం దేశంపై రుద్ది ఇవాళ ఏదైతే తాము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూనే ప్రతిపక్ష రాష్ట్రాలుగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని చూస్తుంది. కానీ ఇవాళ నిజానికి ఈ లేబర్ కోడ్స్ గిట్ట అమలు అయినట్టయితే ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి రైట్ ఉండదు. ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి 8 గంటల పని దినం ఉండదు. మరొకసారి 12 గంటలు 14 గంటలు పని దినాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎలాంటి డిపార్ట్మెంట్ ఏదైతే కానీ లేకపోతే ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ ఇవాళ మాట్లాడుతున్నది ఏంటిది, కార్మికులంతా కూడా 12 గంటలు 14 గంటలు పని చేయండి, ఇవాళ సెలవు దినాలు కూడా మీకు అవసరం లేదు, మీ భార్య పిల్లలతో ఉండాల్సినటువంటి అవసరమే లేదని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ బానిసల్లాగా కార్మికులు ఎలాంటి హక్కులు లేకుండా, సెలవులు లేకుండా, పని దినాల తగ్గింపు లేకుండా వాళ్ళ కాళ్ళ కాడ పడేటువంటి బానిసల్లాగా ఉండాలనేటువంటిది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు భావిస్తున్నాయి. దానికోసం మొత్తం కార్మిక వర్గం కూడా ఈ నెల మే 20న ఖచ్చితంగా భారత్ బంద్ను, పారిశ్రామిక బంద్ను జయప్రదం చేయాలని అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చినాయి. అందుకు రైట్ సార్. అదే విషయంలో మనం ఒకసారి థామస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. థామస్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో TMU తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో లైన్లో ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒక విషయం చాలా గమనించవలసిన ఏంటంటే కృష్ణ గారు చెప్పినట్టుగా 8 గంటల పని సమయాన్ని కొనసాగించడం మాత్రం మనం ప్రత్యేకంగా అన్ని 75 సంవత్సరాల మన చరిత్ర గల ఈ స్వతంత్ర భారతదేశంలో అనేక పోరాటాలు చేసి పోరాడి ఈరోజు మనం చట్టాలు తీసుకొచ్చాం. కానీ ఎక్కడ కూడా అమలు చేసినట్టుగా ఎక్కడ కూడా కనబడతలేదు. ప్రస్తుతానికి మాత్రం చూసినట్టయితే మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనే 8 గంటలు కాదు 16 నుంచి 20 గంటల వరకు పనులు చేస్తున్నట్టుగా మనం చాలా దాఖలాలు ఉన్నాయి. ప్రైవేటీకరణ చేసేయడానికి ప్రతి ఒక్క ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అది గత ప్రభుత్వమే కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వమే కానీ దానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నది, వాళ్ళకి ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పన్నుతూనే ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? థామస్ రెడ్డి గారు. సార్, థామస్ రెడ్డి గారికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది. ఒకసారి మనం రాముల దగ్గరికి వెళ్దాం. గంధ రాములు గారు, మేడే సందర్భంగా ఒక మంచి బ్రహ్మాండమైన ఓకే సార్, ఇప్పుడు కొప్పుల లక్ష్మీనారాయణ గారు BMS నాయకులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన కొప్పుల లక్ష్మీనారాయణ కూడా మనకు జూమ్లో జాయిన్ అయిపోయారు. లాల్ సలాం అండి లక్ష్మీనారాయణ గారు. మీ వాయిస్ కొంచెం అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. లక్ష్మీనారాయణ గారు సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మీ మాట వినబడతలేదు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్.
టెక్నికల్ ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ. సార్ మీరు ఒకసారి అది సెట్ చేసుకోండి. రాములు గారు ఒకసారి బ్రహ్మాండమైన మేడే సందర్భంగా మేడే జిల్లాలకు సంబంధించిన బ్రహ్మాండ నేను ఎస్ఎఫ్ఐలో మీరు ఉన్నప్పుడే నేను గుర్తించాను మిమ్మల్ని. ఇప్పుడు ఏదో చెప్పండి. ఇప్పుడు వామపక్ష భావజాల నుంచి చాలా రోజులైంది సార్ బయటకు వచ్చి, అయినా కూడా మరి కార్మికుల పక్షాన సార్ పుట్టుకతోనే వామపక్ష భావాలు అనేది ఒక్కసారి వస్తే దానికి చచ్చిపోయేంత వరకు ఉంటుంది సార్, అది మాత్రం వాస్తవం. మెయిన్గా అది కరెక్టే సార్. తర్వాత 2001 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత కొంతవరకు రాష్ట్ర సాధనలే అంశంగా ఎన్నో పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. దానిలో మా థామస్ అన్న గారు ఉన్నారు. తర్వాత ఐఎఫ్టీ నుంచి కూడా ఇంతకుముందు కిరణ్ కుమార్ గారు ఉండే రాష్ట్ర అధ్యక్షుడు, మిత్రుడు, నాకు మంచి మిత్రుడు. మేము మిలియన్ మార్చిలో కూడా కలిసి పనిచేసాము. అతను కూడా స్వర్గీయుడయ్యాడు. మరి ఈరోజు మీరు అన్నట్టు పాట రూపం కాకుండా కొంచెం కవిత రూపంలో మరి ఆనాడు జరిగినటువంటి అంశం, చికాగో నగరంలో చిందని రక్తము చూడరా, ఆ రక్తమే ఎరుపు జెండాగా మారేరా. చికాగో నగరంలో చిందిన రక్తము చూడరా, ఆ రక్తమే ఎర్ర జెండాగా మారిరా. ఆ జెండనే కార్మిక జెండరా, ఆ జెండా ముందుకు సాగరా. జెండనే కార్మిక జెండరా, ఆ జెండా ముందుకు సాగరా. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి 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 ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇట్లా ఈ విధంగా ఎన్నో అంశాల మీద ఉన్నటువంటి పరిస్థితి ఈ మన దేశంలో సార్. హిందువులకు ఉన్నది హిందువులకు ఒక భగవద్గీత లాంటిది, ఒక పండుగలు చాలా ఉన్నాయి. ముస్లిమ్స్కు రంజాన్ పండుగ ఉంది. మరి క్రైస్తవులకు డిసెంబర్ 25 మరి క్రిస్మస్ ఉంది. కానీ ప్రపంచ కార్మిక లోకానికి ఉన్నది ఒక్కొక్క పండుగ. ఆ పండుగ మేడే పండుగ. కాబట్టి ఈ పండుగ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, దేశ విదేశాలకు అతీతంగా. కాబట్టి అమెరికాలో పుట్టినటువంటి ఆ యొక్క పోరాటమే ఇతర అన్ని దేశాలకు స్ఫూర్తి అయింది. అన్ని దేశాలు స్ఫూర్తి అయ్యి ఇందాక మీరు అన్నట్లు 1923లో మా మద్రాసులో మరి ఆనాడు మన ప్రభుత్వాలు లేవు. మరి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా స్వేచ్ఛగా మనం ఆ రోజు ఆ పండుగ చేసుకోగలిగాం. కాబట్టి బ్రిటిష్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, అధికారులు కూడా కార్మికుల స్వేచ్ఛను గుర్తించి ఈ దేశంలో మనం జెండా ఎగరేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి కార్మిక శక్తి ఈ ప్రపంచానికి చాలా గొప్పది. కాబట్టి నిరంతరం శ్రమతో, నిరంతరం సమస్యలతో ఉన్నటువంటి రంగం ఇది. ఇందాక కూడా ఒకటి గుర్తు చేయడం మర్చిపోయాను సార్. ఇన్ఫోసిస్ లాంటిది పెద్ద పెద్ద కంపెనీలు సార్. ఈరోజు మన పిల్లలు చదువుకొని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసి కూడా వాళ్ళు ఎంతో శాలరీ వస్తుంది, జీవితాలు మాకు పర్మనెంట్ అయితే తరుణంలో వెళ్తే అక్కడ ఉద్యోగ భద్రత లేదు. అక్కడ కూడా మొన్న దాదాపుగా ఇన్ఫోసిస్లో దాదాపుగా ఒకటే రోజు సార్ 1400 మంది తీసేశారు. అట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక విషయం మాత్రం మనం గమనించేదైతే ప్రైవేటు ఉద్యోగాల సంస్థలలో అంటే అది ఏదైనా కానివ్వండి, యాజ్ ఎ తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా మీకు అడుగుతున్నాను. ప్రైవేటు ఉద్యోగ సంస్థలలో కూడా ఈరోజు పని దినాలను కానీ అక్కడ ఏదైతే 8 గంటల పాటు ఏదైతే ఉన్నదో దాన్ని పక్కన పెట్టేశారు. మనకు ఉద్యోగం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీరు చెప్పినట్టుగా బానిసలుగానే వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా మీరు ఎలా తీసుకుపోతున్నారు? మేము ఏం చేస్తాం సార్ అంటే సమగ్రిద్దాం, పోరాడదాం, మన హక్కులను సాధించుకుందాం అనేదే తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో పాటు వెళ్తున్న తరుణంలో మరి కార్మికులకు సంబంధించిన వ్యవస్థ, అసంఘటిత కార్మికుల వ్యవస్థ, ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల యొక్క యూనిట్ అందరూ కలిసి వస్తున్నారు, సంతోషమే. కానీ ఏదైతే కార్పొరేట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు, మరి 4th ఎస్టేట్గా పనిచేస్తున్నట్టు మీరు ఎంప్లాయీసే ఉన్నారు. తర్వాత మిగతా ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్స్, ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలో ఎంతో అన్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళ ఉద్యోగ భద్రత అది వాళ్ళకి లేకున్నా మేము మీకు కల్పిస్తాము, మేము మీకు తోడుగా ఉన్నాము ఉద్యోగ సంఘాలుగా అంటే మరి వాళ్ళు రాకపోవడం కూడా చాలా దుర్మార్గం సార్. చదువుకున్న వ్యక్తులుగా చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మున్సిపల్గా పనిచేసినటువంటి కార్మికులు మేము ఒక పిలిపిస్తే వందలాదిగా వేలాదిగా వస్తారు. కానీ కార్పొరేటివ్ సిస్టంలో మరి మిగతా వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ అంటారు సార్, వీళ్ళంతా వైట్ కాలర్ ఎంప్లాయీస్. కానీ వీళ్ళు రాకపోవడం దుర్మార్గం అంటే సందర్భంలో వాళ్ళు అక్కడ వీళ్ళను భయాన్ని చూసి, వీళ్ళకు ఉన్నటువంటి ఐచైతన్యాన్ని చూసి, చైతన్యం లేకపోవడం చూసి వారు సమయాన్ని ఎక్కువ చేయించుకోవడం,
ఎక్కువ సమయాన్ని పనికి చేయించుకోవడం, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం. ఇంకొకటి పెద్ద మహమ్మారి ఏదంటే కనీస వేతనాల చట్టం సార్. కనీస వేతనాల చట్టం ఏ కంపెనీ ఎవరు కూడా పాటించలేదు సార్. అసలు మినిమం వచ్చేసి కార్మికునికి మరి 20,000 ఇవ్వాల్సిన దగ్గర 8,000-6,000 ఇస్తుంది సార్. అదే డిగ్రీ చేసినటువంటి స్కిల్స్ అన్స్కిల్ ఉంటుంది సార్. ఆ అన్స్కిల్ అంటే కార్మికుడు, స్కిల్డ్ ఎంప్లాయీ అంటే డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్ చేసిన వాడు చేసి వచ్చిన వాడు స్కిల్డ్ ఎంప్లాయీ. వాడిని కూడా 10,000 ఇస్తుంది సార్. ఈరోజు బీటెక్ MPA చేసినటువంటి క్యాండిడేట్కు 10-12 రూపాయలు జీతం అవుతుంది సార్. కానీ కార్మిక చట్టం ఏం చూపిస్తుంది? మినిమం 20,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి కూడా రూపమాపన అంశాలు ఉన్నాయి. ESI లేదు, PF లేదు, మరి కనీస వేతనాలు మినిమం వేజ్ యాక్ట్ కూడా తుంగలో తొక్కుతున్న పరిస్థితి. కాబట్టి మేడే రోజు ఒకటే కాదు, తరం నిరంతరం పోరాటమే మన లక్ష్యం. కాబట్టి మన పోర్ట్ సైడ్ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే మరి వైట్ కార్ జాబులుగా పనిచేస్తున్న ప్రైవేటు లెక్చరర్స్ లారా, ప్రైవేటు టీచర్లారా, మరి ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ లారా, మనకు కార్మిక చట్టాలు ఉన్నాయి, ఉద్యోగ చట్టాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్నో జీవోలు ఉన్నాయి. వాటి కోసం మనం పోరాడదాం, కలిసి రండి అని పిలుపునిస్తున్నాం. ఓకే, రైట్ సార్. ఒకసారి కొప్పుల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. బహుశా ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. లక్ష్మీనారాయణ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 75 సంవత్సరాల మన స్వాతంత్రంలో ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ సోనియా గాంధీకి సంబంధించిన తీసుకొచ్చారో చట్టానికి వ్యతిరేకంగా అనూహ్యంగా ప్రైవేటీకరణ ఇక్కడ భారతదేశంలో మన మీద రుద్దబడ్డది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న రాష్ట్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని అనుసరిస్తూ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతుంది ప్రతి విషయంలో. అంటే ప్రభుత్వ ఉద్యోగాల మానేసి ప్రైవేటీకరణలో భాగంగానే ప్రతి వేటు ఎయిర్పోర్ట్లు కానివ్వండి, నౌకాదళం కానివ్వండి, ప్రతి చోట్ల ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతుంది. ఈ విషయంపై యాజ్ ఏ BMS భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థ కాబట్టి దీనికి మీరు దీనికి ఎలా విశ్లేషిస్తారండి? హలో, ఎస్ సార్. లక్ష్మీనారాయణ గారు సార్ వినిపిస్తుందా? ఎస్, వినబడతాను సార్. మీరు వీడియో ఆన్ చేసి లాల్ సలాం సార్. సార్, ముందుగా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు సార్ అందరికి. హలో సార్, చెప్పండి సార్. కామ్రేడ్ లాల్ సలాం. వాయిస్ వినిపిస్తా సార్? లాల్ సలాం కామ్రేడ్. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రతి ఒక్క చోట్ల ఈ ప్రైవేటీకరణ అనేది జరుగుతుందనే వాస్తవమే సార్. ఎస్ సార్. ఈ ప్రైవేటీకరణ కాకుండా ఈ యొక్క ఎవరైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మికులు కానీ వీళ్ళకు తగినటువంటి న్యాయం జరగట్లేదు సార్ ఎక్కడ కూడా. వీళ్ళకు కావాల్సినటువంటిది ఏంటంటే పనికి తగ్గ వేతనం దొరకట్లేదు. వాళ్ళ ఫ్యామిలీలు బతికించుకోవాలన్నా, ఒక ఎడ్యుకేషన్ చేయాలన్నా పిల్లల్ని, వాళ్ళకు వచ్చినటువంటి ఈ జీతాలతోటి, వాళ్ళకు వచ్చినటువంటి కార్మిక జీతాలతో సరిపోవట్లేదు సార్. ఇది దినసరి లేబర్ యాక్ట్ ప్రకారంగా పనిచేయట్లేదు వాళ్ళు. అందుకే ఈ కార్మికులకు కూడా తగిన పారిశ్రామికం చెల్లించి వీళ్ళను కూడా విద్య, వైద్యము, ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఈ మూడు కనుక ప్రభుత్వము వీళ్ళకు వెసులుబాటు కల్పించాలి సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇదే కొనసాగింపు జరుగుతుంది. ప్రైవేటు విషయం అంటే ప్రతి సంస్థ కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఉద్యోగ భద్రత అదేది మన దగ్గర ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రభుత్వం ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది. ప్రైవేటీకరణ తర్వాత ఎక్కడ ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంటుంది సార్? దానికి సంబంధించింది BMS రాష్ట్ర నాయకుడిగా మీరేమంటారు? ప్రైవేటీకరణ మాత్రం జరుగుతూనే ఉన్నది కదా సార్? సార్, మేము BMS లో ఓన్లీ మత్స్యకారులకే మేము రాష్ట్ర అధ్యక్షులు సార్. అచ్చా. మత్స్యకారులకే మేము అధ్యక్షులు. అయినప్పటికీ భారత మజ్దూర్ సంఘ్కు సంబంధించింది అది ఒక అనుబంధ సంస్థనే కదా సార్? అంటే వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేడే అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక దినం, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినం కాబట్టి భారత మజ్దూర్ సంఘం మీరు ఎలా విశ్లేషిస్తారండి? అవును సార్, మేము భారతీయ మజ్దూర్ సంఘ్లో రాష్ట్రానికి అధ్యక్షులు అనేది ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే, ఫిషరీస్ వర్గమే, మత్స్యకారులకే మాత్రమే మేము ఉన్నాం సార్. ఇప్పుడు సరే, మత్స్యకారులకు సంబంధించి కూడా మనం ఇప్పుడు అనేక మంది మత్స్యకారులు కూడా, లక్షలాది మంది మత్స్యకారులు కూడా వాళ్ళు పోతున్నారు కదా సార్. వాళ్ళకు ఆ వృత్తిపరంగా వారికి కూడా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి?
తప్పకుండా జరుగుతుంది సార్. అన్యాయం జరుగుతుంది. మత్స్యకారులకు కూడా కార్మికులుగా గుర్తించి వాళ్ళకు కూడా మత్స్యకారులకు వచ్చినటువంటి జీవనోపాధి కల్పించాలి సార్ ప్రభుత్వం. వాళ్ళకు వచ్చేది అంటే ఉచిత చేప పిల్లలు వస్తున్నాయి సార్ మనకు తెలంగాణ స్టేట్ లో. ఆ ఉచిత చేప పిల్లలు అనేది క్వాలిటీస్ మీద వస్తలేదు, క్వాలిటీ లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా నాణ్యమైన సీడ్స్ అందట్లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సీడ్స్ ఎంత అందాలో అంత అందకుండా ప్రభుత్వం అనేది ఇచ్చే సీడ్స్ ఒక రకం ఉంది, చెప్పేది ఒక రకం ఉంది, చేసేది ఒక రకం ఉంది సార్. కార్మికులు మత్స్యకారులు చాలా లాస్ అవుతున్నారు దానివల్ల. అలాగే ఈ సార్ మత్స్యకారులకు ప్రమాద బీమా ఉంది సార్. 5 లక్షల ప్రమాద బీమా ఉంది. ఇది కూడా ప్రమాద బీమా ప్రీమియం అందట్లేదు సార్ చాలా మందికి. ఇప్పటికి 75 మందికి అందకపోవడం చాలా విడ్డూరం సార్. అది దీనిపైన కూడా కార్మిక సంఘం నుంచి నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా సార్. రైట్, ఓకే సార్. ఓకే, మనం ఒక్కసారి థామస్ రెడ్డి గారు వచ్చారా? థామస్ రెడ్డి గారు మీరు లైన్లో ఉన్నారా సార్? ఎస్ సార్. ఓకే సార్, ఇప్పుడు మనం ఒకసారి కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి చెప్పండి సార్. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో ఈరోజు ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, ఐడిపిఎల్ మూటబడ్డది, ఈసీఐఎల్కు సంబంధించిన అది కూడా ఒక కోనాన్ పడ్డది. అలాగే మనం చూస్తున్నట్టయితే ఆల్విన్ అయితే మూతపడ్డది, ఆదంజాహి మిల్ మూతపడ్డది, నిజాం షుగర్ స్వాతి మూతపడ్డది, కాగజ్ నగర్ పేపర్ మిల్ మూతపడడానికి రెడీ ఉన్నది. అలాగే అన్ని సంస్థలు మనం చూసినట్టయితే ఏదైతే సంస్థలు ఇంతకుముందు కార్మిక లోకానికి బలమైన బలం దాన్ని కుదిర్చారో ఈరోజు అన్నీ మూతపడుతున్నాయి. తద్వారా ఇప్పుడు ప్రస్తుతం వస్తే ప్రైవేటీకరణ అనేది ఒక సహజమైపోయింది. ప్రతి ఒక్కరికి సామాన్యంగా ప్రతి ఒక్కడు ప్రైవేట్లలోనే పోతారు. విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత దానికి ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నట్టుగా మనం భావించవచ్చు రాములు గారు? ఇప్పుడు మీరు చెప్పిన సంస్థలన్నీ కూడా జాతీయ సంస్థలు సార్. జాతీయ సంస్థలు ఎఫ్సిఐ కావచ్చు, ముఖ్యంగా ఎఫ్సిఐ కావచ్చు. ఎఫ్సిఐ అది దీనికి గిడంగుల శాఖ పట్టిన చేస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ మీరు అన్నట్లు కూడా ఈసీఎల్ కావచ్చు, ఐడిపిఎల్ మన కోల్కతాలో ఉన్న మన ఆల్విన్ కంపెనీ కావచ్చు. అయితే ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా అంతరించిపోతున్న తరుణంలో ఏదైతే మరి 2014 ముందు 98-99లో కూడా 2004 కూడా 4 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు కార్మిక సంఘాలుగా రాజకీయాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా వెళ్ళి ఎన్నోసార్లు అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడే కార్పొరేట్ సిస్టాన్ని తీసుకొచ్చిన వ్యవస్థ బీజేపీ ఎన్డీఏ పార్టీ. ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దినమున మరి ఎన్నో డ్రగ్స్ కంపెనీలు ఉండే, మనకు ఐడిపిలు ఉండే, ఐడిఎల్ ఉంది సార్, మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఉండే, మనం అన్నీ కూడా రూపుమాపోయినాయి. ఆ రోజు కార్పొరేట్ వ్యవస్థ ఎక్కువ ఎన్డీఏ గవర్నమెంట్ మొగ్గు చూపి ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని మార్పడం జరిగింది. సాంకేతిక రంగం అంటే సాంకేతికంగా అంటే మిషన్ల ద్వారానే మనం ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు, మరి లేబరు తక్కువ తీసుకోవడం చేయొచ్చు అనే నిదానంతో ఆ రోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. మరి ఈరోజు మరి సుదీర్ఘంగా వాళ్ళు 11 సంవత్సరాలే బీజేపీ పార్టీ 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఏలుతున్న తరంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్మిక చట్టానికి సంబంధించినటువంటి జీవోలు కానీ ఇంప్లిమెంటేషన్ కానీ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ వ్యవస్థ ఉంది. ఒకటి ఆర్టికల్ 371D ఒకటి ఉంటుంది సార్. ఆర్టికల్ 371D ఉంటుంది. ఆర్టికల్ 370 ఎలాగైతే కాశ్మీర్ను విముక్తి చేశారో దాని తర్వాత ఉన్నదే ఆర్టికల్ 371D. అది 1951 యాక్ట్, అది రాష్ట్రపతి ఉత్తర్వులు. ఈరోజు కూడా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది సార్. అది ఏం సూచిస్తుందంటే ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొత్త కంపెనీలు పెట్టినప్పుడు, కొత్త పారిశ్రామిక వాడలు పెట్టినప్పుడు, కొత్త ఇండస్ట్రీలు పెట్టినప్పుడు స్థానికులకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ఆ ఆర్టికల్ 371D యొక్క సూచన. దాని ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి యువకులకు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, మరి వాళ్ళ విద్యార్థుల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈరోజు నిరుద్యోగ వ్యవస్థ ఉండదు. ఇదే జరుగుతుంది కదా ఇప్పుడు తెలంగాణ ప్రాంతం. తెలంగాణ సాధించిన నిధులు నియామకాలు అని చెప్పిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతానికి చూస్తే మనం ఒకసారి చూస్తే దానికి ఖచ్చితంగా ఇప్పటికి కూడా మనం నిధులు రాలేదు, నియామకాలు కాలేదు, అలాగే నీళ్లు కూడా రాలేదు. నీళ్ళల్లో కూడా మనం ఇప్పుడు మనకు సంబంధించిన మనం సంక్షోభం అనుభవిస్తున్నాం, ఎస్ఎల్బిసి చేస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం మీరు మీద కార్మికులకు ఈఎస్ఐ కానీ ఏది ఈపీఎఫ్ కానీ పిఎంఎస్వై కానీ ఇది ఏది కూడా అందుబాటులో లేదు.
ఇంకా అడ్డ కార్మికుల సంగతి అయితే ఇచ్చిపెట్టండి మీరు, అసలు వాళ్ళకైతే పట్టించుకునే నాదుడే లేడు. ఈ విషయంపై మీరేమంటారండి? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఈ కార్మిక చట్టాలన్నీ కూడా మనము స్వాతంత్రం రాకముందు పెట్టినటువంటి ఈ చట్టాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం మన స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా కొన్ని చట్టాల రూపకల్పన జరగాల్సి ఉండే. ఇప్పుడు మేము 2014 కన్నా ముందు బీజేపీ పార్టీ ఎన్నో అంశాల మీద ఆనాడు పిలిచి మాతో కూడా చర్చలు జరిపారు. అయిన తర్వాత కూడా మేము ఎన్నో పంపించాం. ఇందాక సోదరుడు లక్ష్మీనారాయణ గారు, కొప్పుల లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంటే గంగపుత్రులు, గంగను నమ్ముకున్న గంగపుత్రులుగా అనకుండా మన భాషలో గంగ కార్మికులు, గంగమ్మ తల్లిని నమ్ముకున్న కార్మికులు. మరి వారు బిఎంఎస్ అంటే మరి బీజేపీ పార్టీకి అనుబంధ సంస్థ, కానీ మరి వారు కూడా గొప్పగా పోరాటం చేసినట్టు అంశాలు ఉన్నాయి. ఈరోజు కులాలకు మతాలకు ఇచ్చినంత ప్రజారిటీ కార్మిక చట్టాల ఇవ్వడం లేదు, అమలుకు లేదు. కొన్ని అంశాలు ఈ రాష్ట్రంలో కొన్ని అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే గొప్ప అంశాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భవని మన కార్మిక రంగంలో అది సెర్చ్ చేస్తే, మన యూట్యూబ్లో చేస్తే తెలంగాణ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అని కొడితే వస్తుంది, కన్స్ట్రక్షన్ విభాగం కొడితే వస్తుంది. దాంట్లో భవన కార్మికుడు కింద పడి ఏదైనా చనిపోతే 6 లక్షల రూపాయలు సార్. తర్వాత గాయాలయ్యి స్వల్ప గాయాలైతే 4 లక్షలు సార్. మరి పూర్తిగా చనిపోయి ఉండి ఆ కార్డు లేకపోతే 50,000 సార్. వాళ్ళ పిల్లల పెళ్లిలకు 30,000 సార్. రాము గారు, ఒకసారి మనం లక్ష్మీపతి గౌడ్ గారు ఐఎన్టీయూసీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఫోన్ లైన్లో వచ్చినట్టు మనకు సమాచారం అందింది. లక్ష్మీపతి గౌడ్ గారు చెప్పండి. నా మాట వినబడుతుందా అండి? వినబడుతుంది. లాల్ సలాం అండి. లాల్ సలాం సార్, ఈరోజు ప్రధానంగా ఈ కార్మిక లోకం ఏదైతే ఈరోజు అనుభవిస్తుందో అసమానత్వం అనేది, దేశం స్వాతంత్రం వచ్చినప్పటికును వారికి సంబంధించిన ఏదైతే వాళ్ళ లాభాలు, దీనికి 8 గంటల పని దినాలే కానివ్వండి, నెలకు ఏదైతే వాళ్ళకి సంబంధించిన జీతభత్యాల విషయంలో కానివ్వండి, అనేక సమస్యలు సతమవుతున్న సమయంలో 75 సంవత్సరాల పాటు మనం చేసిన ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా వారికి సంబంధించిన ఏదైతే రావాల్సిన వారు అనుభవించవలసిన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అందుబాటులో రాలేదు. దీనికి ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా మీరేమంటారండి? అది మీరు చెప్పేది ఐఎన్టీసీ కార్మికులకు లాభాలు అవి రావట్లేదు అనేది వాస్తవం. ఎందుకంటే అప్పుడు 10 గంటలే వచ్చిన 8 గంటల పని దినాలే శాంక్షన్ అయినా చెప్ప మిగతా అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడున్న కంపెనీలన్నీ అన్ని కార్పొరేట్ స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్లు కానీ బీజేపీ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత ఈ కార్మికులకు కార్పొరేట్ శక్తులకే లాభాలు వచ్చే విధంగా చట్టాలు రూపొందించబడ్డాయి మన దగ్గర. దాని ప్రకారంగా కార్మికునికి సరైన న్యాయమైన కోరికలు, న్యాయమైన నిబంధనలు రావట్లేదు అనేది మా వాస్తవం. అది చేయడానికి ఐఎన్టీసీ ఇప్పుడు ఈ మధ్యన ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న మినిమం వేజెస్ బోర్డ్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గా మన ఐఎన్టీసీ నుంచి జనక్ ప్రసాద్ గారు రిక్రూట్ అయిన తర్వాత ఆ చట్టాలను అమలు పరిచేందుకు చర్య తీసుకుంటున్నాం, అది చేస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కసారి మనం చెప్పారు, మీరు ఖచ్చితంగా ఇది అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ మనం ఒకసారి విద్యుత్ రంగానికి సంబంధించింది కానీ ఆర్టీసీకి సంబంధించింది కానీ అనేక కార్మికులు, ఆర్టీసీలో అయితే ఎంత అన్యాయం జరుగుతుందంటే ఒక డ్రైవరు 16 గంటలు 17 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నాడు. ఆయనకు ఒక్కసారి లీవ్ రావాలంటే అక్కడ ఏదైతే డిఈ ఉన్నారో అతనికి లీవ్ అనేది సమస్యనే లేదంటున్నారు. వారికి కోతలు చేస్తున్నారు. వారికి ఒక చిన్న దాని మీదనే వారిని ఉద్యోగం నుంచి వెళ్ళి తొలగింపజేస్తున్నారు. ప్రైవేటు వారికి అప్పగించడానికి అన్ని మార్గాలు మనం అన్వేషిస్తూనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే గతంలో బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కానీ ఎవరండి కానీ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే ప్రయత్నాలు చేసింది. దాని ప్రకారంగా డ్రైవర్లకు పని గంటలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు ఓటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓటీ పని గంటలకు ఎక్కువ చేస్తే ఓటీ కట్టించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాంపిటీషన్ యుగం అయిపోయింది మన దగ్గర. అన్ని వ్యాపారంగా ఆర్టీసీ లాభాలకు రావాలనే ఉద్దేశంలో పని గంటలు పెంచుకున్నా కానీ వాళ్ళకి ఓటు ఇవ్వట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. చెప్పండి సార్.
దాని కొరకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ కి ఎక్కువ ప్రయోగించింది కాబట్టి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న అదే కంటిన్యూ చేస్తున్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పని. సార్ ప్రస్తుతం మీరు సింగరేణి కార్మికులకు సంబంధించింది కూడా మీరు ఒక బ్రహ్మాండమైన నాయకునిగా ఎదుగుతున్నారు కాబట్టి ఒక ప్రశ్న సింగరేణికి సంబంధించి కూడా లేవనెత్తుతుంది సార్. సింగరేణిలో ఇంతకుముందు ఉన్న సింగరేణి బొగ్గు కార్మికులకు సంబంధించిన ఏదైతే వారికి ఉపాధి హామీ కానివ్వండి, లేకపోతే వెసులుబాటులు కానివ్వండి, పని దినాలు కానివ్వండి, వర్కింగ్ అవర్స్ కానివ్వండి, వారికి సంబంధించిన ఉద్యోగ భద్రత కానివ్వండి, బొగ్గు ఉత్పత్తిలో వాళ్ళకి ఇచ్చేవలసిన బోనస్ కానివ్వండి, వారికి ఆ సమానమైన హక్కు కానివ్వండి, ప్రతి విషయంలోనూ మనం వెనకబడి ఉన్నాం. ఈరోజు ఏదైతే లాభాల బాటలో ఉన్న సింగరేణి కార్మికులు కూడా ఈరోజు అభద్రత భారం దాంట్లో ఉన్నారు. ఆ విషయంలో మీరేమంటారండి? సింగరేణి కార్మికులకు లాభాలలో వాటా ఇస్తున్నారు. లాభాలలో పని దినాలు కరెక్ట్ ఉంటున్నాయి. 365 days పని దినాలు ఉంటాయి వాళ్ళకు. నెలకు 26 రోజులు అవి ఉంటాయి. ఓన్లీ అందులో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లేబర్లకే పని గంటలు పెరుగుతూ ఉన్నాయి. లాభాలలో వాటా లేదు, సరైన జీతం లేదు అనేది వాస్తవం. ఎస్, అంటే అందులో కూడా ప్రైవేటీకరణ బాగా ఎక్కువైపోతుంది కాదు, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను బాగా రిక్రూట్ చేస్తున్నారు కదా సార్? రిక్రూట్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రైవేటైజేషన్ చేసినప్పుడు కాంట్రాక్టరు ఉద్యోగులనే తీసుకుంటున్నారు చాలా మంది కాంట్రాక్టర్. వాళ్ళకు సరైన వేతనం కూడా మన ఇక్కడ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మాకు టెండర్లో లేదని చెప్పేసి వేతనం పెంచమంటే టెండర్లో మాకు లేదు చెప్పేసి వాళ్ళకి ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ వేతనాలు కూడా సరిగా ఇవ్వట్లేదు. కానీ ఈ మధ్యనే మేము కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యనే మనం కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వాళ్ళకు బోనస్ కూడా ఇప్పించడం జరిగింది, లాభాలలో వాటా ఇప్పించడం జరిగింది. వాళ్ళకు మినిమం వేజెస్ కూడా ఈ 2-3 నెలల మినిమం వేజెస్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి జీవోలు తీసుకొచ్చి గవర్నమెంట్ తో అప్పీల్ చేస్తున్నాము. ఈ నెల మే ఎండింగ్ లోపల వాళ్ళకు కరెక్ట్ వేతనాలు ఇప్పించేందుకు ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. కాదు, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సింగరేణికి సంబంధించిన ఒక బొగ్గు గని విషయంలో కూడా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు మనం చేయడం జరుగుతుంది. ఆ విషయంలో మీరేమంటారండి? సింగరేణికి సంబంధించినది మనకు గవర్నమెంట్ వేరే రాష్ట్రంలో మనకు సింగరేణి కాలనీస్కి ఒక బొగ్గు బ్లాక్ వచ్చింది వాస్తవము. అది కాంపిటీషన్ లో నేను తీసుకోవడం జరిగింది. దేనికి సార్? మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉండి సింగరేణి అనేది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినప్పుడు వేరే వాళ్ళని కార్పొరేట్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి సరిసమానంగా బిడ్డింగ్ లో పాల్గొనడం అనేది ఎంతవరకు సమంజసం సార్? కార్పొరేట్ ఇప్పుడు సింగరేణి అనేది ప్రైవేట్ సంస్థ, అది కార్పొరేషన్. సింగరేణి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం కాదు, అది కార్పొరేషన్. అది దీన్ని మనం వేరే రాష్ట్రాలలో కూడా విస్తరించడానికి మనం కాంపిటీషన్ లో అక్కడ ఒక మైన్ తీసుకోవడం కానీ అనుమతులు రావడానికి మనకి ఇబ్బంది జరిగింది ఇన్ని రోజులు. ఆ అనుమతి వచ్చిన తర్వాత ఈ మధ్యనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మొన్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు పోయి ఆ గవర్నమెంట్ తో మాట్లాడి ల్యాండ్ యాక్టివేషన్ కానీ అవన్నీ తీసుకొని అది ఉత్పత్తిలోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ బొగ్గు పైనే ఉంది కాబట్టి మనకు తొందరగా లాభాలు వచ్చే పరిస్థితి ఉన్నది. అక్కడికి కూడా మన సింగరేణి కార్మికులను రిక్రూట్ చేసుకున్న ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించి మనం బొగ్గు తీసుకుంటున్నాం ఈ లాస్ట్ మంత్ నుంచి. ఒడిశా ప్రభుత్వంలో కూడా, ఒడిశాలో కూడా మనకు ఒక మైన్ దక్కినట్టుగా మనకు ఒక సమాచారం ఉన్నది కదా సార్? ఆ విషయంలో మీరు ఏమంటారండి? ఆ విషయమే చెప్తున్నాను నేను. దానిదే నైనీ బ్లాక్ అని అక్కడికే వచ్చింది. అది మనం పర్మిషన్స్ తీసుకున్నాం, అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడి పర్మిషన్స్ తీసుకొని ఆ బొగ్గు ఉత్పత్తి చేసుకోవడానికి మన పర్మిషన్ వచ్చింది. లాస్ట్ ఒక 1 week బ్యాక్ మనకు బొగ్గు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దాని తర్వాత అక్కడ వచ్చే బొగ్గును ట్రాన్స్పోర్టేషన్ కొరకు అక్కడ ఉన్న పవర్ ప్లాంట్ కూడా పెట్టాలి అనేది ఆ దిశగా కూడా మనం సింగరేణి కాలనీస్ అక్కడ నుంచి పవర్ ఉత్పత్తి జనరేషన్ చేయడానికి పవర్ ప్లాంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఒక విషయం మాత్రం చాలా కరంగా సార్, ప్రభుత్వ పరంగా ఏదైతే రావాల్సిన ఏదైతే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉన్నదో దాంట్లో మాత్రం కోతలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ని ప్రైవేటీకరణ చేయడం భాగంలోనే అనేక మంది కాంట్రాక్ట్ లేబర్స్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. మీరే చెప్పారు ఇప్పుడు వేతనాలకు సంబంధించి కూడా వారికి సరి సమానంగా చూడలేదని. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్టే కార్మికులు ఏదైతే సాధించి పోరాటం చేసి తీసుకొచ్చిన ఏదైతే బొగ్గు కార్మికులు ఉన్నారో వారికి అన్యాయం చేస్తున్నట్టుగానే మనం భావించవచ్చు కదా సార్? అన్యాయం చేస్తున్నట్టు ఎందుకనుకోవాలి మనం? ఇంతకుముందు పోటీ ప్రపంచంలో కాంట్రాక్ట్ ఇవ్వడం కొన్ని కంపెనీలు సింగరేణి కాలేజీలు కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం కానీ ఓబీ తీసుకోవడానికే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, బొగ్గు తీసుకోవడానికి లేదు. చట్టం ఉంది దానికి. కాబట్టి
ఇప్పుడు అప్పుడు ఆ పరిస్థితిలో కాంట్రాక్ట్ లేబర్ ను తీసుకొని బొగ్గు తీసేది మాత్రం సింగరేణి కాలేజ్ కంపెనీ వర్కర్సే, పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. సార్ ప్రతి విషయంలో లేదు సార్. ఇంకొక విషయం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా అక్కడ చాలా మంది ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా ఎంత ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం దాన్ని అంగీకరిస్తలేదు. ఇంకొకటి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించింది కూడా పక్కన పెట్టేశారు. అన్ని ప్రతి చోట్ల ఎవరైతే ఉన్నారో సింగరేణి కార్మికులకు మీరు చెప్తున్నట్టుగా వారికి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు, కానీ అక్కడ బొగ్గు కార్మికులు మాత్రం దీని మీద అన్యాయం జరుగుతుందని అనేక మార్లు ఉద్యమ బాట పట్టడానికి పోతున్నారు. ఈ విషయంలో మీరేమంటారండి? బొగ్గు గని కార్మికులను ఎవరిని పర్మనెంట్ గా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బొగ్గు గని కార్మికులను ఎవరిని తీసేయట్లేదు. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు మాత్రం లేవు కదా సార్? వారసత్వ ఉద్యోగాలు ఇంతకు ముందు ఉన్నాయి. ఇప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు. వారసత్వ ఉద్యోగాలు కాదు, మెడికల్ అన్ఫిట్ చేసిన వాళ్ళను వాళ్ళ కొడుకుని దాదాపు మన ఈ గవర్నమెంట్ వచ్చినాక 1300 మందిని మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గా తీసుకున్నాం. అన్ఫిట్ చేసి హెల్త్ పరంగా అన్ఫిట్ అయితే వాళ్ళ ప్లేస్ ఉద్యోగాలను తీసుకున్నాం. యువ ఎంప్లాయీస్ ను కూడా ఉద్యోగంలోకి తీసుకున్నాం, టెక్నికల్ గా ఉన్న వాళ్ళను. దానికి ఉద్యోగ భద్రత సింగరేణిలో పెంచుతుంది, కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇవ్వట్లేదు. అది సార్ ఇప్పుడు ఇంకొక విషయం మనం దృష్టిలో వచ్చింది సార్. పేరు మార్పిడికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చినప్పటికీ అక్కడ అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారు సార్? ఇప్పుడు ఏదైతే ఉద్యోగాల అవకాశాలు అని చెప్తున్నారే సరే, అయితే ఆ విషయంలో పేరు మార్పిడికి సంబంధించిన ఒక సమస్యలతో సతమవుతున్న వారికి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు సార్ మీరు? గతంలో పేరు మార్పిడి అనేది ఉద్యోగాలు సింగరేణి కాలేజ్ లో ఫస్ట్ ఉద్యోగాలు తీసుకున్నప్పుడు ఎవరి పేరు మీదనో వాళ్ళు పరిగెత్తిన వాళ్ళకు, చదువు రానోళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే సరిపోద్దు అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డులో పైరవులు చేసుకొని కొంతమంది పేర్ల మీద వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగం ఉరికిండ్రు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఇంటి దగ్గర ఈ గవర్నమెంట్ పాలసీల ఆధార్ కార్డు సిస్టమ్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది సింగరేణిలో ఉద్యోగం ఒక పేరు మీద ఉంటుంది. సార్ అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనేది వాస్తవం. వాళ్ళ పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి కాదు. వాడు దిగిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఆధార్ తండ్రి పేరు సర్నేమ్ వేరు ఉంటుంది, ఇది వేరు ఉంటుంది. అట్లా ఇబ్బంది జరుగుతుంది, వాస్తవం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మొన్ననే ఈ అట్లాంటి వాళ్ళు దిగిపోయిన వాళ్ళు 62 మంది ఎంతో ఉంటే వాళ్ళ కొంతమందిని జెన్యున్ గా చెక్ చేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఏదైతే ఉన్నదో ఆధార్ కార్డు లేనప్పుడు ఒక విషయం, ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మనకు అని, ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత సమస్యలు లేవెత్తున్నాయి సార్. అంటే గతంలో మనకు బర్త్ సర్టిఫికేట్ ఎట్లుంటుందో కూడా తెలియదు, అంటే మాలాటోళ్ళకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ సమస్యలను పట్ల అన్ని కార్మికుల సంఘాలు ఒక ఐక్యంగా ఎందుకు రావట్లేదు సార్ ఈ విషయంపై? అందులో మెయిన్ గా ఏఐటీసీ, ఐఎన్టీసీ జాతీయ సంఘాలు మాత్రం ఐక్యంగానే ఉండి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం, జరుగుతుంది. అట్లా వెరిఫికేషన్ చేసేట్లోనే మొన్న 62 మందిలోకి వెళ్ళి 25 మందో 27 మందో నాకు తెలిసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. థామస్ రెడ్డి గారు లైన్ లోకి వచ్చేసారు. థామస్ రెడ్డి గారు, నా మాట వినబడుతుందా అండి? థామస్ రెడ్డి గారు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ సార్, మీరు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. థామస్ రెడ్డి గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే రైట్, మనం రాముల్ గారి దగ్గరికి. రాముల్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పారు, ఇప్పుడు లక్ష్మీపతి గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పారంటే అక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఒక్కసారిగా ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ఎక్కడ వారికి అన్యాయం జరగకుండా చూస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మనకు వాస్తవాలు తెలిసినప్పటికీ, మనకు వాస్తవం ఏదైతే తెలుసున్నదో అక్కడ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మన వాస్తవం చూస్తూనే ఉన్నాం. అన్ని దినాలలో కానీ, ఉత్పత్తులు కానీ, వాళ్ళ వాటా విషయంలో కానీ తెలంగాణ ఈ మన సింగరేణి కాలరీస్ను ప్రైవేటీకరణ చేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కార్మికులు ఐక్యత ఉన్నది కాబట్టే ఈ రోజుకు మనం సింగరేణి కాలరీస్ కాపాడుకోగలిగాం. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు సింగరేణి విషయానికి వస్తే సార్, అక్కడ కోల్డ్ బెల్ట్ మొత్తం కూడా అది కార్పొరేషన్. అది గతంలో శ్రీధర్ గారు ఉండే ఎండి గారు. గత ప్రభుత్వం గురించి మనకు అందరూ తెలిసిందే, చాలా ఘోరమైన. ఇక అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించి మా మిత్రులు కింగర మల్లయ్య గారు,
మిర్యాల రాజరెడ్డి గారు, రియాజ్ గారు, మా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు గారు, మా గురువు గారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భం. కాకపోతే గత ప్రభుత్వానికి అవగాహన లేకుండే వాస్తవిక, ఎందుకంటే సగము కార్పొరేషన్ మిగతా సగము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది అంశం. కాబట్టి ఆనాడు రిక్రూట్మెంట్ అయిన చాలామంది ఉండే. అప్డేట్ విషయానికి ఇందాక ఏదైతే మనం అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్డే కానీ మిగతా అంశాల మీద చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు తెలియక తప్పులు దొరికినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్ విషయంలో చాలా జరిగినాయి. డిపెండెంట్ జాబ్స్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో మేము చాలా ప్రయత్నం చేసినాం. డిపెండెంట్ జాబ్స్ చేస్తే మరి అన్ఫిట్ విషయంలో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అన్ఫిట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. బోర్డులో కూడా నెంబర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలామంది వరకు కూడా ఇక తన వర్గానికి వాళ్ళకు ఇక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ లాంటి ఫీలింగ్స్, కొంత రకరకాల అంశాల మీద చాలా న్యాయం జరగలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి సార్. ఇందాక సోదరుడు చెప్పినట్టు 68 మంది ఉన్నారు సార్. 68 మందిలో 31 మందికి క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు మన మిర్యాల రాజరెడ్డి గారు లైన్లోకి వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశం అది, కింగర్ల మల్లయ్య గారికి సంబంధించిన అంశం అది. కాకపోతే రేవంత్ రెడ్డి ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి. ఎలక్షన్ల టైంలో రేవంత్ రెడ్డి గారు కోల్డ్ బెల్ట్కి వెళ్ళి, మంచిర్యాలకి వెళ్ళి, అదే గోదావరిలో 8 యాంగిల్ మీటింగ్ పెట్టి, 5 యాంగిల్ 8 యాంగిల్ తన మీటింగ్ పెట్టి ఆ రోజు చెప్పాడు ఆయన వారసత్వ జాబులే కావచ్చు, తర్వాత ఫిట్మెంటే కావచ్చు, తర్వాత భాగస్వామ్యం చేస్తా, కార్మికులకు భాగస్వామ్యం చేస్తా, 40% భాగస్వామ్యం చేస్తా అనేటువంటి ఏదైతే మాట ఇచ్చిండో ఆ ప్రకారం కూడా మొన్నటి వరకు జరిగింది. అది దానికి నిదర్శనం మేము కూడా ఉన్నాం. ఈరోజు వామపక్ష సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు కూడా కొన్ని విషయంలో మేము దాన్ని అప్సెట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా అంశాలు ఏమున్నాయంటే ఈ సింగరేణికి సంబంధించిన ఈ కోల్డ్ బెల్ట్ మొత్తం కూడా భూపాలపల్లి కావచ్చు, మంచిర్యాల, గోదావరి నుంచి మళ్ళీ మిగతా బెల్లంపల్లి, మొన్నటి ఈడు వరకు కూడా ములుగు వరకు ఉన్నటువంటి ఇంతవరకు ఉన్నటువంటి వాటి విషయాల మీద ఒక ప్రక్షాళన చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంశం ఉన్నది. ఇప్పుడు మనకు 2 అద్భుతమైనటువంటి ఒక తెల్ల రంగు, ఎరుపు, తెల్లది, వైట్ అండ్ బ్లాక్ 2 సార్ మన రాష్ట్రానికి ఆదాయం తెచ్చేది. వైట్ అంటే పత్తి అవుతుంది, తర్వాత బ్లాక్ అంటే బొగ్గు అవుతుంది, కోల్ అవుతుంది, నల్ల బంగారం, తెల్ల బంగారం, నల్ల బంగారం. సింగరేణి నల్ల బంగారం అవుతుంది. సిరులు దింపే సింగరేణి, సిరులకే సింగరేణి, సింగరేణి మాత అని పాటలు రాసుకున్నాం. లక్ష్మీపతి గౌడ్ గారు మీరు ఉన్నారండి? లక్ష్మీపతి గౌడ్ గారు లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీపీసీలో మనం ఒకసారి చూసినట్టయితే ఇంతకుముందు గతంలో 4000 ఉద్యోగాలు ఉండేయండి పర్మనెంట్గా. ఆ 4000 ఉద్యోగాలు పోయి ఇప్పుడు 250 ఉద్యోగాలు వచ్చేసాయి. అంటే సరి సమానం లేనే లేదు అక్కడ ఎన్టీపీసీలో. ఆ విషయంపై మీరేమంటారండి? ఎన్టీపీసీ కూడా కార్పొరేషన్ సార్. అవును, ఎందుకంటే మన కార్పొరేషన్ అంటే సరి సమానంగా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్ అంటే ఆ రిక్రూట్మెంట్ విధానం అనేది ఒక ఏజ్ గ్రూప్ ద్వారా పోతుంటుంది. రిక్రూట్మెంట్ కావాలి మనకి. ఇప్పుడు రిక్రూట్మెంట్ కావాలని చెప్తున్నాం మేము. రిక్రూట్మెంట్ అయితే రిక్రూట్మెంట్ లేదు సార్. రిక్రూట్మెంట్ ఆపేశారు. మీరు పాల్వాంచ చూడండి, మీరు కొత్తగూడెం చూడండి, మీరు ఎన్టీపీ సంబంధించి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాల్సిన మంది తగ్గిపోయి కాంట్రాక్ట్ లేబర్స్ 5000 మంది అయిపోయారు. రిక్రూట్మెంట్ చేయాల్సింది ఎవరు సార్? కేంద్ర ప్రభుత్వం. రిక్రూట్మెంట్ చేయమంటే ప్రైవేటు సగం 50-50 ఉన్నది కాబట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కార్మికుల యొక్క వ్యవస్థ, కార్మికులకు నీటి వ్యవస్థ, కార్మికులకు క్వార్టర్స్, కార్మికులకు ఆరోగ్యం సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఈఎస్ఐ లాంటివి, పిఎఫ్ లాంటివి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అకామిడేషన్ చూస్తుంది. కానీ వారి జీతభత్యాలు, వారికి సంబంధించిన రిక్రూట్మెంటు, వారికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ డబ్బులు సార్. ఒక కార్మిక రిటైర్మెంట్ అయితే వాళ్ళకి లక్షల్లో వస్తుంది. అసలు కోల్డ్ బెల్ట్ అయితే కోట్లు వస్తుంది సార్. మరి అవన్నీ భరించాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నూకితే కాదు, తోచేస్తే కాదు. కాబట్టి సమపాలలో ఉండాలి. ఈరోజు మేము కార్మిక సంఘాలుగా, మరి ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డలుగా మేము చెప్పేది ఒకటే అంశం. సింగరేణి బంగారం, ఆ బంగారు తల్లిని కన్న బిడ్డలే కార్మికులు. మళ్ళీ ఆ బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత
కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం ఇస్తే రాష్ట్రం ఎందుకు వద్దంట సార్? రైట్ సార్, సమయపాలన కేంద్రం ఇస్తే రాష్ట్రం ఎందుకు మనం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రతి విషయంలో కాంట్రాక్టుకు సంబంధించింది, ఆ వేతనాలకు సంబంధించి, పని గంటలకు సంబంధించి వారికి సరి అయిన పద్ధతిలో నడిపేయడానికి మొత్తం ఒకసారి విభిన్నంగా మేడే ఏదైతే మనం కార్మిక దినంగా పాటించుకుంటున్నామో ఈరోజు ఇంత పెద్ద మేడే ఒక బ్రహ్మాండమైన మన ఉత్సవంలాగా మనం జరుపుకుంటున్నామో ఆ నేపథ్యంలోనే ఈరోజు కార్మికులకు ఏదైతే మనం అన్యాయం జరుగుతుందో ఆ విషయంపై పోరాటం చేయడానికి ప్రతి ఒక్క కార్మిక సంఘం ఐక్యంగా ఉండి పోరాడితేనే మనం సాధించగలుగుతాం. ఐక్యంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఓడిపోతాం. కార్పొరేట్ వ్యవస్థ వస్తున్నది. కార్పొరేట్ రంగాలలో అది ఐటీ రంగమే కానివ్వండి, వేరే ఏ రంగాలనే కానివ్వండి, ప్రతి చోట కార్పొరేట్ రంగం పంజా విసిరి ఒక కావలసిన సదుపాయాలు కల్పించకుండా బానిసలుగా చేసి కార్మికులను తన పట్టు బానిసలుగా చేసి పని దినాలను పెంచుతూ, పని గంటలను పెంచుతూ, వారికి సంబంధించిన రక్తం పీడిస్తూ, వారి శ్రమను దోపిడిగా మార్చుకుంటూ ఒక వ్యవస్థను ఇచ్చేసుకుంటుంది. తనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలే ముఖ్యంగా నడుస్తున్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించవలసిందా కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు మాత్రమే. ఆ కార్మిక సంఘాలు ఏనవి అది బిఎంఎస్ఏ కానివ్వండి, ఐఎఫ్టీఓ కానివ్వండి, ఏఐటీయూసీ కానివ్వండి, సిఐటియు కానివ్వండి, మన మిత్రులు చెప్పినట్టుగా ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించిన ఐక్యత మాత్రం అవసరం ఉంది కార్మికులకు. ఈ విషయంపై ఒక మంచి బ్రహ్మాండమైన పాట పాడుతూ ఈరోజు దీన్ని సమాప్తం పలకండి సార్. మేడే అంటే మనం ఒకసారి చూసాం, ఎరుపు అంటే ఎవరికి రా భయం భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం అనేది అయితే పాట పాడారు. దానికి ఒకసారి మాట్లాడు. సూపర్ సార్, మీలో కవి గాయకులు ఉన్నారు, చాలా సంతోషం. అయ్యో కాబట్టి ఈ జానపదమైన పదమైన కవిత్వమైన కవి గాయకులైన కార్మిక లోకానికి, శ్రమజీవులకు, అణగారిన ప్రజల మేలుకొల్పు కోసమే ఉన్నది కాబట్టి చాలా సంతోషం. మీరు అన్నట్లు నిద్రలేవరా కార్మికుడా, హక్కుల సాధనకై నడుము గట్టరా. పాట పాడండి సార్, మంచిది మేడే సందర్భంగా. చాలా సంతోషం. మళ్ళా ప్రోగ్రాంలో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు కార్మిక లోకానికి ఒక పిలుపునిస్తాం సార్. ఓకే, ఒక పిలుపునిద్దాం. తర్వాత ఇదే పోస్ట్ సైడ్ న్యూస్ ద్వారా ఒక కవి గాయకులను తీసుకొని వచ్చి సామాజిక అంశాల మీద, జానపదం మీద, వాటి మీద కూడా ఒక చర్చ పెడదాం సార్. అది ఈరోజు కార్మికకు సంబంధించి కూడా ఇందాక మీరు అన్నట్లు కూడా మరి కార్మిక సంఘాలు ఎన్నో ఉన్నాయి, పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి, స్వచ్ఛందంగా ఉన్నాయి. కొన్ని సంఘాలు మరి మతపరంగా ఉన్నాయి, కొన్ని సంఘాలు కులపరంగా ఉన్నాయి. మతపరంగా ఉన్నా, కులపరంగా ఉన్నా, మరి పార్టీలకు అనుబంధంగా ఉన్న తరంతరం నిరంతరం మన ఇది జెండాలు వేరైనా జెండా ఒకటే. అది కార్మిక జెండా, కర్షకుని జెండా, శ్రమజీవుని జెండా. కాబట్టి వారి హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి పిఎఫ్ల కోసం, ఈఎస్ఐ కోసం, కనీస వేతనాల చట్టం కోసం, అదేవిధంగా ఉద్యోగ భద్రత కోసం అందరం కూడా కలిసి నడవాలని ఈరోజు నేను పోస్ట్ సైడ్ ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బిఎంఎస్ నాయకులు అంటే బీజేపీకి అనుబంధం. మరి ఇందాక మనం ఈరోజన్నా పార్టీలకు అతీతంగా లాసలం అనాల్సింది. ఎందుకంటే అది ధర్మం, అది ధర్మం, హక్కు, మన హక్కు అది. కాబట్టి హక్కులో భాగంగా మనందరం లాసలం కార్మికులారా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, కార్మిక లోకాన్ని కాపాడుకుందాం. మరి రేపు రాబోయే రోజు నిరుద్యోగాన్ని కూడా పారదోలుదాం, నిరుద్యోగ వ్యవస్థను కూడా పారదోలుదాం. మరి నిరుద్యోగులు సమాజం కోసం పనిచేద్దామని ఈరోజు మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లాల్ సలాం, మేడే వర్దిల్లాలి. రైట్ సార్, ఈరోజు ఫోర్స్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన మిత్రులైనటువంటి గంధం రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే కొప్పుల లక్ష్మీనారాయణ గారు, భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఐ కృష్ణ గారికి, అలాగే లక్ష్మీపతి గౌడ్ గారికి, మిర్యాల రాజిరెడ్డి గారు కూడా వచ్చారు, అలాగే థామస్ రెడ్డి గారు కూడా వచ్చారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మనతో మాట్లాడకపోయారు. వారికి చింతిస్తూ ఈరోజు మేడే కార్మికుల దినం, కార్మికుల పండుగ రోజు. అందుకోసమే కార్మిక హక్కులకై ప్రతి ఒక్కడు ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, కదిలి రండి, కలిసి రండి అని నినాదం ఇస్తూ ఫోర్స్ సాయిస్ టీవీ మీతోని సెలవు తీసుకుంటుంది. రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి.